హలో అండి. నేను డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్ సన్‌షైన్ బేగంపేట్. నార్మల్‌గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి కూర్చుంటున్నాడు అనుకోండి, 40 మినిట్స్‌కి బ్రేక్ తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ రెగ్యులర్‌గా అదే పనిగా కూర్చొని పని చేయొద్దు. కూర్చున్నప్పుడు కూడా అన్నీ పొజిషన్ అంటే చైర్ పొజిషను, ల్యాప్‌టాప్ పొజిషను, కంప్యూటర్ స్క్రీన్ పొజిషన్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అవాయిడ్ థింగ్స్ లైక్ సపోజ్ ఇప్పుడు ఒక వస్తువు కింద పడిన వస్తువు పైకెత్తాలనుకోండి, బరువు ఉన్న వస్తువుని టక్కున ఎత్తకుండా దాన్నేంటంటే కాళ్ళు, మోకాళ్ళు బెండ్ చేసుకొని ఎత్తడం కూడా ఎత్తాలండి. అంతేగాని సడెన్‌గా నీ ఎత్తారనుకోండి, సడెన్‌గా దాన్నేమంటారంటే ఆల్రెడీ వాళ్ళకేమైనా డిస్క్ అరిగిపోయిందనుకోండి, హెల్తీగా డిస్క్ ఉంటే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు గానీ, కొంత వయసుతోటి డిస్క్ డీజనరేట్ అయిపోయిందనుకోండి, డీజనరేట్ అయిపోయిన డిస్క్ అంటే అరిగిపోయిన డిస్క్ ఇట్లాంటి ఇట్లా బెండ్ అయినప్పుడు సడెన్‌గా అబ్డామిన్ ప్రెషర్ ఎక్కువై డిస్క్‌లో చుట్టూ ఉన్న పొర టేర్ అయిపోతుందన్నట్టు. అదే దాన్ని యాన్యులర్ టేర్ అయ్యి ఆ డిస్క్ బయటకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు జిమ్‌కెళ్ళే కుర్రాళ్ళకి కూడా అదే చెప్తాం మేము. ఎళ్ళండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మీ నడుముని స్ట్రెంథెన్ చేసుకునే తర్వాతే ఈ వెయిట్స్ ఎత్తడం, డెడ్ వెయిట్స్ ఎత్తడం చేయండి అని చెప్తాం. ఈవెన్ మన నార్మల్‌గా కూడా వెయిట్స్ ఎత్తేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెయిట్స్ ఎత్తుకుంటా ఉండాలి. నో ప్రొలాంగ్డ్ బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు, గుంతలో పడినప్పుడు యూ షుడ్ బి వెరీ కాషియస్ వైల్ డ్రైవింగ్ గానీ, ఎనీథింగ్ యూ షుడ్ వాట్ యూ కాల్ పాజిటివ్ రిఫ్లెక్సెస్ అనేవి డెవలప్ చేసుకోవాలి. అంటే ఈ పని చేస్తే నాకు పెయిన్ వస్తుంది అన్నప్పుడు డెఫినెట్‌గా అవాయిడ్ చేసుకుంటేనే బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.